the real estate and construction sectors, leaving an indelible mark on the landscape of India and beyond. As a president of CREDAI AP, which is one of the biggest builders association in India, his contributions and engaged with real estate. He has also spearheaded numerous workshops to empower and uplift laborers, ensuring that they are not gain skills but also the respect and recognition. అట్లానే పేరెంట్స్, స్టూడెంట్స్, విద్యార్థులారా, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. నన్ను ఈ స్పోర్ట్స్ మీట్కి పిలిచి దీన్ని ఓపెన్ చేయడానికి పిలిచినందుకు మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే నేను ఇంత గ్రాండ్గా ఈ స్పోర్ట్స్ మీట్ ఉంటుందని ఫస్ట్ వచ్చినప్పుడు అనుకోలేదు. కానీ ఇది నేషనల్ ఈవెంట్, ఇంటర్నేషనల్ ఈవెంట్, ఒలింపిక్స్ గేమ్స్ కండక్ట్ చేసినంత ఇదిగా మీరు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. దానికి స్కూల్ యాజమాన్యాన్ని, డైరెక్టర్ గారిని, ప్రిన్సిపాల్ గారిని, అట్లానే పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది ఇందాక మేడం గారు ప్రతి స్పోర్ట్స్, ఒక్కొక్క స్పోర్ట్స్ వల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయని వివరిస్తూ ఉన్నారు. చాలా వివరంగా దానివల్ల ఉపయోగాలు, దానివల్ల స్టూడెంట్స్కి ఎటువంటి ప్రయోజనం పొందుతారనేది చాలా అందరికీ అర్థమయ్యే భాషలో, ఇంగ్లీష్లో అయినా మీ అందరికీ ఇంగ్లీష్ తెలుసు కాబట్టి అర్థం చేసుకొని దాన్ని మీరు స్పోర్ట్స్లో ఎంత ఉత్సాహంగా పాల్గొంటే మీకు అంత ప్రయోజనం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ క్రమశిక్షణ అలవడుతుంది. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి క్రమశిక్షణ ఒకటి, శారీరక దృఢత్వం ఒకటి, అట్లానే వ్యూహ రచన కూడా ఉంటుంది ఇందులో. ఎందుకంటే అట్లాంటి గ్రూప్ డెవలప్మెంట్, అందరితో కలిసిపోయే మనస్తత్వం, వ్యూహ రచన అనేది మనం గేమ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎట్లా గెలవాలి, ఆ గెలవడానికి ఎటువంటి ఆలోచన, ప్లానింగ్ చేసుకోవాలనేది అలవాటు పడుతుంది. అది మీ భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా మీరు స్పోర్ట్స్లో ఎంత ఇదిగా రాణిస్తే మీ భవిష్యత్ జీవితం కూడా అంత బంగారు జీవితాన్ని అనుభవిస్తారు. అట్లానే మీ కెరీర్ డెవలప్మెంట్లో కూడా స్పోర్ట్స్ చాలా ఉపయోగపడతాయి. స్పోర్ట్స్మెన్షిప్లో అగ్రగంగా ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వాల నుంచి కానీ, ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి కానీ అనేక ప్రోత్సాహకాలు, అట్లానే వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్కి, వాళ్ళని మంచి పొజిషన్లో ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. మీరు అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మీరు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి. వాళ్ళ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇదైపోయింది దైనందిక జీవితంలో. అట్లానే మంచి వక్తగా ఎదగాలంటే మీరు మన వెంకయ్యనాయుడు గారిని గుర్తెచ్చుకోండి. వెంకయ్యనాయుడు గారు, ఆయన అట్లానే వాజ్పేయి గారు ఎంత ఫ్రీగా, అర్థం సులభమైన భాషలో అందరినీ ఆకట్టుకునేటట్టు మాట్లాడతారంటే అది దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అట్లనే మీద ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళు నేషనల్ లెవెల్లో మరి ఒక సామాన్య జీవితం నుంచి, సామాన్య కుటుంబం నుంచి వెళ్ళి మరి భారత ఉపరాష్ట్రపతిగా దిగారంటే కేవలం ఆయనలో ఉన్న వక్త, దానివల్ల ఆయనకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది. మీరందరూ కూడా అట్లానే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మంచి కెరీర్ పోస్టింగ్స్ అట్లానే వస్తాయి. అదేవిధంగా ఈ ఐకాన్ పబ్లిక్ స్కూల్ వాళ్ళ 800 స్టూడెంట్స్తో ఉందని చెప్తున్నారు. కానీ ఇదే స్కూల్ దినదినాభివృద్ధి చెంది అతి త్వరలోనే 8,000 మంది స్టూడెంట్స్తో ఎదగాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir, for that motivating speech. You really roused our feelings on all aspects. Thank you, sir. A small gesture of felicitation from Director Sir Tiruguda.